హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. మనతో మాట్లాడటానికి ఇమ్మటి రాంబాబు గారు ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకి కరెక్ట్గా శాలరీ పడకపోవడం వల్ల కారణం ఏంటంటారు సార్? ఖజానాలో డబ్బు లేదండి. మీకు ఆదాయం వస్తే కదా మనం ఈ ఛానల్లో పనిచేస్తున్నాము, ఒక కంపెనీలో పనిచేస్తున్నాం. నెలకి సరిగ్గా ఆదాయం వచ్చినట్టయితే 31వ తారీఖున జీతాలు పడిపోతాయండి, అంతే కదా. మన చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళు ఎవరు సహజంగా ఓనర్లు కూడా యజమానులు కూడా చేతిలో డబ్బు ఉంటే ఇచ్చేస్తారు. ఆ డబ్బు లేక ఆ డబ్బు కూడేంతవరకు ఆగి తప్పో సప్పో ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకొని 10వ తారీఖు ఎప్పుడో వాళ్ళ తాలూకు ఆ ఖజానాలో కొంచెం డబ్బు ఉన్నట్టయితే ఈ జీతాలు సరిపోతాయి అనుకున్నట్టయితే దాన్ని అప్పు రూపంలో తీసుకొని అప్పుడు జీతాలు ఇస్తారు. ఇదివల్ల అంటే ఏమిటి, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ లేకపోవడం ఇవి జరుగుతాయి అన్నమాట. కనీసం వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు పిఎఫ్ పెట్టుకున్నా కూడా కనీసం పడని రోజులు 15 రోజులు 20 రోజులు ఇప్పుడు వరకు పడిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉన్నారండి, ఉన్నారు. డబ్బులు ఉంటే ఇస్తారు, డబ్బులు లేకపోతే ఇస్తారు. ఇప్పుడు లేదు కదా సార్, ఇది ఈ అలవాట్లు కానీ ఎప్పుడు లేదు కదా సార్. ఎప్పుడు లేవు అంటే ఎప్పుడు 4 సంవత్సరాలు ఏ పని పాట లేకుండా కూర్చున్నారు కదా. అప్పుడు మీకు ఆందోళన కలగలేదా? ఏవిరా నువ్వు తాటేపల్లి ప్యాలెస్లో పడుకున్నావు, నువ్వు పని చేస్తే కదా ఏదో పరిశ్రమలు వస్తే బాగున్నావు. ఆ లుల్లు మాలు కానీ ఇంకేదైనా పరిశ్రమ కానీ వచ్చినట్టయితే ఏదైనా కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలి. ఎందుకంటే మనకి నెల తిరిగితే కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు కావాలి. ఎక్కడి నుంచి కావాలి? ఒకటి పరిశ్రమల నుంచి ట్యాక్సుల రూపంలో రావాలి, 2 మనకి అప్పుల రూపంలో రావాలి, అంతే కదా. ఇప్పుడు సంపద ఉత్పత్తి చేయడం అనేది నువ్వు చేయలేదు, జీరో, బిగ్ జీరో. నీకు చంద్రబాబు నాయుడికి ఉన్న తేడా అదే ముర్రో అని చెప్తున్నాను నేను. నువ్వు సంపదని క్రియేట్ చేయలేకపోతున్నావు, ఆయన సంపదని క్రియేట్ చేస్తున్నాడు. మరి సంపదని క్రియేట్ చేయకుండా ఈ నీ బిడ్డలందరినీ ఎలా పోషిస్తావు? సార్, విజయసాయి రెడ్డి గారు ఒకప్పుడు జగన్ గారితో బాగా కనిపించేవారు, ఈ మధ్యన అసలు కనిపించట్లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ గారే కనిపిస్తున్నారు. ఏంటి సార్ దేనికని అన్న విజయసాయి రెడ్డి గారు పార్టీ మారిపోతున్నారంటారు ఈసారి? పార్టీ మారడం కంటే విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2 అండి. ఆ నెంబర్ 2 అయినప్పుడు ఏంటంటే ఆయన ఎందుకో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కంటే సజ్జల బాగా నచ్చాడు. ఆయన జర్నలిస్ట్ కనుక మాటలు బాగా చెప్తాడాను, లేకపోతే ఆయన మంచి ఫ్రెండ్స్తో ఉన్నాడు, ఆ ఫ్రెండ్స్ని పరిచయం చేసినట్టయితే అని మనసు ఆనందంగా ఉంటుందాను ఏదో ఉంటుంది. కారణం లేకుండా ఎవరు మనం ఊరకనే లైక్ చేస్తామా? సజ్జల మంచి మాటలు చెప్తాడు, మంచి స్నేహితులతో కాలం గడిపేలా చేస్తాడు, కాలం గడుపుతాడు. ఏముంది ఆయన మనసుకు నచ్చే పనులు ఏవో చేస్తున్నాడు కనుక విజయసాయి రెడ్డి గారిని మర్చిపోయారు, ఈయన పట్టుకున్నారు. ఇప్పుడు తెలిసింది, అయ్యి బాబోయ్ చాలా పొరపాటు చేశాను, విజయసాయి రెడ్డి కావాలి అంటే ఆయన వస్తాడా? నీ ఆలోచనలో నువ్వు ఉంటే ఆయన ఆలోచనలో ఆయన ఉంటాడు కదా. ఎప్పుడైనా నెంబర్ 2గా ఉన్నవాడు నెంబర్ 3గా ఉండడు. అర్థమైందా? నెంబర్ 2గా ఉన్నోడు అవసరమైతే నెంబర్ 1గా వస్తాడు, కానీ నెంబర్ 2గా ఉన్నోడు నెంబర్ 3 నెంబర్ 4కి వెనక్కి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళడు. ఆయనకున్న ఆలోచనలు లేవు, ఆయనకుంటాయి. డెఫినెట్గా ఈయన బాధ ఏమిటి, చంద్రబాబు నాయుడు వీళ్ళు బాగా కలుసుకున్నారు, బాగా మాట్లాడుకున్నారు, కీలకమైనటువంటి రహస్యాలు ఏమన్నా చెప్పుంటాడేమో అని అనుమానం. ఏమయ్యా నువ్వు చెప్పావా అని అడగలేడు, అడగకుండా ఉండలేడు. మరి అందువల్ల కక్కలేక మింగలేక ఏదో మౌనంగా మేకపోతు గంభీర్యం ప్రకటించినట్టయితే చంద్రబాబు నాయుడు మొత్తం అన్నీ బయటపెడతాడు కదా, విజయసాయి రెడ్డి కూడా బయటపెడతాడు కదా, అప్పుడు మొత్తం దులిపేద్దామని ఎదురు చూస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు విజయసాయి రెడ్డి చెప్పినటువంటి ఏ రహస్యాల్ని బయటపెట్టడం లేదు, విజయసాయి రెడ్డి బయటపెట్టడం లేదు. ఇప్పుడు మిగిలిందల్లా మౌనమే. ఆయన పిలుస్తాడు, రమ్మంటాడు, నా పక్కన ఉండమంటాడు. ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, మీ వ్యూహరచనలు ఏవో చేయమంటాడు, చేసింది కూడా ఒప్పుకోడు, ఇవి సొంతంగా చేస్తాడు. చాలా తలకాయ నొప్పులు ఉంటాయండి రాజకీయాల్లో. అందరినీ నమ్మినట్టు కనిపిస్తారు కానీ ఎవరిని నమ్మరు, ఏదో ఒకసారి నమ్ముతారు. ఆ నమ్మకంలో తేడా వచ్చినట్టయితే విడిచిపెట్టేస్తారు, మళ్ళీ నమ్మలేరు అన్నమాట. అది రాజకీయాల్లో. ఒకవేళ నిజాయితీగా ఉన్నా నమ్మలేరు, ఒకసారి నమ్మకం కోల్పోయిన తర్వాత రెండోసారి నమ్మలేరు అన్నమాట. అది రాజకీయంలో పెద్ద అనర్థం అది. అందువల్ల ఈయన జగన్మోహన్ రెడ్డి నమ్మితే సజ్జలనే నమ్ముతాడు, లేకపోతే నెక్స్ట్ విడుదల రజనీ గారిని నమ్మొచ్చు, లేకపోతే రోజా గారిని నమ్మొచ్చు, ఎవరైనా నమ్మొచ్చు అంటే నచ్చినట్టయితే. అంతేగాని ఆయన కారణం కావాలి, ఆయన మనశ్శాంతి కావాలి. అయితే ఆయనకేమో కొంచెం దాన్ని ఏమంటారు,
భరోసా స్వాంతన కావాలి. మీతో మాట్లాడుతుంటే నాకు మనసు హాయిగా పరమగారితో మాట్లాడితే నాకు ఎంత బాగా ప్రశాంతంగా ఉందని అనుకుంటే మిమ్మల్ని కోరుకుంటా. లేకపోతే మిమ్మల్ని చూడగానే నాకు పూర్తిగా అరికాల మంటలు లేచిపోతుంటే మిమ్మల్ని ఎందుకు కోరుకుంటా? తర్వాత కలుద్దామండి, చెప్పాగా 2024లో కలుద్దాం అంటారు అన్నమాట. ఇది పరిస్థితి. ఎందుకని సార్ విజయసాయి రెడ్డి గారు అలా దూరంగా ఉండడం కారణం ఏంటి? అసలు దూరంగా వచ్చారండి. దూరంగా ఉండడానికి కారణం, దూరంగా ఎవరు ఉంటారండి? గవర్నమెంట్ మీద అయినప్పుడు ఇది ఎంత హాయిగా ఉంటుందో తెలిసిన. నెంబర్ 2గా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు జగన్ గారి తర్వాతే విజయసాయి రెడ్డి అంతే కదా. మరి నమస్కారాలు అంతా ఆయన కనుసరణలు విజయసాయి రెడ్డి గారి కంట్లో పడాలని మిగతా మంత్రులు అంతా ఆరాటం, మిగతా ఎమ్మెల్యేలు ఆరాటం చాలా బాగుంటుంది కదా. ఉదయాలైతే అందులో కల వ్రతాలు, పూజలు, నోవులు, ఫంక్షన్లు, అన్నింటికి పిలుపులు వస్తాయి. ఏదో 1000 మందిలో ఒకరు. తర్వాత ఏమో విజయసాయి రెడ్డి గారు ఏంటంటే ఈ ల్యాండ్ బాగా ఎక్వైర్ చేస్తున్నాడు ఆయన. ఒక ఎగ్జాంపుల్, ఒక చోట ఒక ల్యాండ్ ఉన్నట్టయితే, ఒక ఎకరం ల్యాండ్ ఉన్నట్టయితే ఆ ఎకరం ల్యాండ్ చుట్టూ వితౌట్ దేర్ కాన్సెంట్ ఆయన ప్రహరీ గోడ కట్టేస్తాడు. వాడు ఎవరో వెళ్ళి అయ్యో మా ల్యాండ్ ఏంటి, మా ల్యాండ్ గోడ ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారంటే ఇది పలానా ఆయన కట్టారు, ఎక్కువ మాట్లాడితే జైల్లో పెట్టేస్తారు అన్నట్టు. అలా కాదు, అది తేలవలసిందే అని చెప్పేసి వాడు గొడవ పెడితే అప్పుడు శ్రీవారి తాలూకు మనుషులు వచ్చి నీకు ఈ ఎకరానికి ₹1,00,00,000 ఇస్తాం, మారు మాట్లాడద్దు, ఇక్కడ ఎకరం 10 కోట్లకు అమ్ముతుంది, అయినప్పుడు అది మర్చిపో, అది ఈరోజు నువ్వు ఒప్పుకుంటే ₹1,00,00,000, రేపు ఒప్పుకుంటే 50 లక్షలు, ఎల్లుండైతే 10 లక్షలు, 4th డే లేదు. ఎవరైనా చెప్తారండి? వాడి డబ్బు ఏంటి, వాళ్ళ ల్యాండ్ ఏంటి, 10 కోట్లు చేయడం ఏంటి, 10 కోట్లకేమో ₹1,00,00,000 ఇస్తా అన్నం ఏంటి, 2వ రోజు 50,000 ఏంటి, 3వ రోజు 10,000 ఏంటి, ఏమిటండి? 4వ రోజు డబ్బులు లేవట. చచ్చిన పేనుగులాగా ఆ రోజు రాత్రి వెళ్ళి 2 గంటలప్పుడు ఆ ₹1,00,00,000 అడ్జస్ట్మెంట్ జరిగిందట. అవి తీసుకొని ఇంటికి వచ్చాడు. ఎకరం ల్యాండ్ ఆయనకు అప్పచెప్పిస్తున్నాడు. అంత దౌర్జన్యం చేస్తారు వాళ్ళు. అంటే పవర్లో ఉన్నవాడు ఏమైనా చేయొచ్చు కదండి. కాడిగా శ్రద్ధంటూ ఉన్నా ఎవరి భూములు కొంచెం తేలికపాటి వాడు వాడి సపోర్ట్ లేనివాడు ఉన్నట్టయితే ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసేస్తారు. చేసి ఈ ల్యాండ్ మాకు కావాలయ్యా, నువ్వు మార్కెట్ రేట్ తీసుకో అంటాడు. మార్కెట్ రేట్ ఎంత? 10 కోట్లు. సరే మార్కెట్ రేట్ 10 కోట్లు అయితే గవర్నమెంట్ రేట్ కోటే కదా, కోటి తీసుకో. గవర్నమెంట్ రేట్ ₹1 2 కోట్లు ఉంటుంది కదా, ₹1,00,00,000 ఇస్తున్నాను, నేను ఊరకి తీసుకోవటం లేదు కదా. ఈ ల్యాండ్ కావాలి, అది గవర్నమెంట్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తుంది, ఈ ల్యాండ్ మాకు తీసుకుంటున్నాం, గవర్నమెంట్ తీసుకుంటున్నాం, గవర్నమెంట్ పే చెప్పి తీసుకుంటారు. తప్పే ఉంది, నోటి మాట కింద పోతుంది. అయితే గవర్నమెంట్ కొనుక్కుంటుందా లేదా, అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుందా లేదా, ఇవన్నీ ఆలోచించరు కదా. అది 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా చాలా టగ్గా ఉంటుందండి. ప్రజలు భయభ్రాంతులు అయిపోతారండి. తర్వాత చెప్పాను కదా, సామ దాన భేద. ఇప్పుడు దండోపాయాలు ఉంటాయండి. దండోపాయాలు అంటే ఓటర్ల మీద దాడి చేయడం, ఓటర్లని హింసించడం, ఓటర్లని భయభ్రాంతులు చేయడం ఇలా ఉంటుందండి. అందువల్ల ఈసారి ఎన్నికల మీద ఒక కేంద్ర ప్రభుత్వం తాలూకు నిఘా, ముఖ్యంగా హోమ్ తాలూకా నిఘా ఉంటే కానీ ఒక కొలిక్కి రారండి. అది చెప్పాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.